అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. ఈ వీడియోలో మనం ఈ న్యూ ఎనర్జీ యూనివర్సిటీ అంటే ఏంటి, దీని యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటో, దీని లక్ష్యాలు ఏంటో చూద్దాం. మనం న్యూ ఎనర్జీ యూనివర్సిటీ అనేది ఒక చాలా పెద్ద సంకల్పంతో స్టార్ట్ చేయడం జరిగింది. న్యూ ఎనర్జీ యూనివర్సిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రపంచానికి ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని, అంటే పురాణాల్లోనూ వేదాల్లోనూ ఇతిహాసాల్లోనూ అంటే ప్రస్థానత్రయంలోనూ ఉన్నటువంటి వేద విజ్ఞానాన్ని మొత్తాన్ని కూడా ఈ ప్రపంచానికి అందించడం అనేది ముఖ్య ఉద్దేశం. రెండవ ఉద్దేశం ఏంటంటే, ప్రస్తుతం మనకున్నటువంటి విద్యా వ్యవస్థ చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. చాలా హింసాత్మకమైన విద్యా వ్యవస్థను మనం కలిగి ఉన్నాం ప్రజెంట్. ఇది చాలా దారుణమైనటువంటి పని. ఓకే, ప్రాపంచిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా అందించాలి అనే ఉద్దేశంతో ఈ న్యూ ఎనర్జీ యూనివర్సిటీ స్థాపించడం జరిగింది. అంటే ప్రాపంచిక విద్యలతో పాటుగా ఆధ్యాత్మిక విద్యలతో ఎప్పుడైతే ఈ ప్రపంచం అనేది ప్యారలల్గా వెళ్తుందో, ఈ రెండు ప్యారలల్గా వెళ్తాయో, అప్పుడు మాత్రమే మనం పరిపూర్ణ వ్యక్తులుగా మారుతాం. అట్లాంటి టైంలో కూడా మనం కొట్టుకు చావడానికి కారణం ఏంటంటే, ఆధ్యాత్మిక విద్యతో పాటు అంటే భౌతిక విద్యలతో పాటు లేదంటే ఆధ్యాత్మిక విద్య ప్యారలల్గా నడకపోవడమే దానికి కారణం. అంటే మనం కేవలం మెటీరియలిస్టిక్గా మారిపోయాం తప్ప ఆధ్యాత్మికతని పక్కన పెట్టేస్తాం. దీనివల్ల చాలా పెద్ద ప్రమాదమే జరిగింది. దీనివల్ల రెండు వర్గాలకి ఈ ప్రపంచం విడిపోయింది. అలా విడిపోవడం వల్ల కొంతమంది దుఃఖంతోనూ, కొంతమంది ఆనందంతోనూ ఉండడం జరుగుతుంది. అలా కాకుండా అందరూ ఆనందంగా ఉండే విధంగా ఈ భూమిని స్వర్గంగా మార్చాలనేటువంటి ఉద్దేశంతో స్థాపించబడింది న్యూ ఎనర్జీ యూనివర్సిటీ. న్యూ ఎనర్జీ యూనివర్సిటీ ఓన్లీ ఆధ్యాత్మిక విజ్ఞానాలనే కాదు, వ్యక్తిత్వ వికాస శిక్షణను కూడా అందిస్తుంది. ఒక వ్యక్తి యొక్క వికాసం మీద ఫోకస్ చేస్తుంది ఇది. అంటే తన గుణాల్లో మార్పు తెచ్చి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వంగా మార్చడం కూడా దీని ఉద్దేశమే. అదేవిధంగా సైన్స్లోను ఆధ్యాత్మిక వ్యవస్థలోను వస్తున్న కొత్త మార్పులు, దాని నుండి విజ్ఞానాన్ని వెలికితీసి వెన్నముద్దులు తినిపించేటటువంటి ఒక అమ్మ లాంటిదే ఈ న్యూ ఎనర్జీ యూనివర్సిటీ. అంతేకాకుండా మిమ్మల్ని నిరంతరం అలరిస్తూ ఆధ్యాత్మిక విద్యలో ముంచెత్తూ ఉంటుందన్నమాట. ఆధ్యాత్మిక విద్య లో మిమ్మల్ని ముంచెత్తూ ఉంటుంది. ఆధ్యాత్మికత అనేది కూడా ఒక కళ అని ఎప్పుడైతే ఈ ప్రపంచం తెలుసుకుంటుందో ఖచ్చితంగా స్వర్గంగా మారుతుంది. సో అది దీని యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ విజ్ఞానాన్ని మీరు కూడా భాగస్వాములు కావాలని, అంటే ఈ విజ్ఞానాన్ని అందించడంలో మీరు కూడా భాగస్వాములు కావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది నా ఒక్కడి వల్ల అయ్యే పని కాదు. ఈ ఆధ్యాత్మిక విద్యని అందరికీ అందించాలి, అది మన బాధ్యత. కాబట్టి మీరందరూ కూడా ఇందులో భాగస్వామి అయ్యి ఈ యొక్క విజ్ఞానాన్ని, నేను యూట్యూబ్ని వేదికగా తీసుకున్నాను, ఇదే కాకుండా ఇతర మాధ్యమాలను కూడా వేదికగా తీసుకుంటాను. సో ఇందులో మీ బాధ్యత కూడా ఉందని నేను అనుకుంటున్నాను. సో బాధ్యత ఉందని అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నా యొక్క వీడియోస్ని ఈ యొక్క ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అందరికీ అందిస్తారని మనసా వాచా కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. శుభం.